నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికైతే ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ఇదే అంశం మీద చాలాసార్లు ఇక్కడ మనం డిస్కస్ చేసాం చాలా మంది సీనియర్ రాజకీయ విశ్లేషకులతోటి. అలాగే ఈరోజు మంత్రివర్గ విస్తరణ విషయంలో అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే మంత్రివర్గ విస్తరణ సామాజిక సమతుల్యత పాటిస్తూ ముగ్గురికే పరిమితం చేశారు. ఇంకా మూడు మంత్రుల పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో వాటి మీద రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మనతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ గోరు ప్రకాష్ రావు గారు ఉన్నారు. మరి నిజంగానే మంత్రివర్గ కూర్పు విషయంలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అనే దాని మీద మనం చర్చిద్దాం. తర్వాత అనేక రకాలైనటువంటి ఇష్యూస్ దీంట్లో వస్తున్నాయి కాబట్టి సామాజిక సమతుల్యత అనేది ఏ విధంగా ఉంది, నిజంగానే మరి ముఖ్యంగా 3 మంత్రి పదవుల్ని ఏ పదవులు ఇస్తారు, అదేవిధంగా ఇంకా 3 మంత్రి పదవులు ఎప్పుడు పూర్తి చేస్తారనేది మనం చర్చిద్దాం. గోరు ప్రకాష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. అతను అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. మీరు అన్నట్టుగా మామూలుగా మంత్రివర్గ విస్తరణ అయితే పూర్తిగా జరగదు అని మీరు ఘంటాపదంగా ఇక్కడే ఇదే బల్లగుద్ది చెప్పారు. సో సామాజిక సమతుల్యత పాటిస్తూ కూడా ఈరోజు ఎస్సీ ఇద్దరు ఒక మాల, ఒక మాదికి, ఒక బీసీకి ఇవ్వడం జరిగింది. సో రెడ్డి సామాజిక వర్గాన్ని, అదేవిధంగా వేరే సామాజిక వర్గాన్ని అట్లా ఆపిపెట్టడం జరిగింది. సో ఇక్కడ మంత్రివర్గ విస్తరణ అయితే పూర్తిస్థాయిలో జరగకపోవచ్చు, కానీ 3 మంత్రులు అయితే కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇంకో 3 మంత్రి పదవులు ఎప్పటికి ఇస్తారు ఏంటనేది ఆ దేవుడి విషయం, తర్వాత సంగతి. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏ పదవులు ఇస్తారనేది, ఏ కేటగిరీ నుంచి సంబంధించి మంత్రులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయనేది ఒకసారి మనం చర్చిద్దాం. దీని మీద ఏం చర్చిద్దాం సార్? సార్, మనం గతంలో అనుకున్నది ఏంటంటే మార్పులు అనేది చేయకపోతే చేర్పులు అనేది కూర్పులు అనేది జరగదు. మంత్రివర్గము ఇగా అంటుంటే రేపు మాపు అంటే స్థానిక సంస్థల ఎన్నికల వరకు పూర్తి మంత్రివర్గము అవకాశమే లేదు. చాలా జటిలంగా ఉందని 2-3 డిబేట్లు మీ దగ్గర గారి ఇంకో 2 టీవీలు కూడా చెప్పడం జరిగింది. అల్టిమేట్ అదే జరుగుతుంది. ఇక ఖాళీ ఉన్నాయి 3లో బుజ్జగింపుల పర్వము, అసమ్మతి గలము విప్పిన సుదర్శన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మద్దతుదారులు కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు వారి మద్దతుదారులు కానీ, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి గారిది కానీ, అలాగే రాజగోపాల్ రెడ్డి గారి వారి మద్దతుదారులు వారి కానీ 4 ఉన్నాయి. ఖాళీ 3. కులగనే కాదు, ఇవన్న మాదిగా ఇష్యూ అనుకోండి, ప్లాట్ ఆఫ్ ఇష్యూస్. ఇప్పుడు మేమే ఛాంపియన్ అనేది చెప్పుకుంటున్నారో అది ప్రాక్టికల్ గా మంత్రివర్గంలో జరగవలసిన అవసరం ఉంది. పిసిసిలో ఒక 100 మంది వేసి మేము 65% వేసినామని కాదు. అబౌట్ మినిస్ట్రీ అండ్ రాబోయే కార్పొరేషన్స్ మిగిలినవి గతంలో వేసిన సమతూకం ఉందా లేదా, అది 2 years అయిన తర్వాత నెక్స్ట్ టర్మ్ ఏదైతుందో ఆ వర్గాలకు ఏదైతుందో లబ్ధి జరుగుతుందా లేదనేది వెరీ ఇంపార్టెంట్. ఈ జాంబో జెట్ ఏదైతుందో ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో దేశంలో ఎక్కడ లేదు. 70 మంది జనరల్ సెక్రటరీస్, 40 మంది దాదాపు మన వైస్ ప్రెసిడెంట్స్, ఇంకా ఇక సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్ ఇవన్నీ తర్వాత ఉంటాయి అనుకోండి, వర్కింగ్ ప్రెసిడెంట్స్. సో దీన్ని ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అసలు దేశంలో ఎప్పుడన్నా ఏ కాంగ్రెస్ పార్టీలో ఏ రాష్ట్రంలో ఇటువంటి జంబో జెట్ ఉందండి, ఏఐసిసి ఉందండి? ఏం చేయాలి? గాంధీ భవన్ కి రూములు కాదు కదా, మొత్తం అక్కడ ఉన్న గ్రౌండ్ అంతా రూములు కట్టాలి. మరి ఎలా కూర్చోవాలి వీళ్ళు? కార్యకర్తలు లెక్క పోయి ఏదైతుందో విజిటర్స్ లెక్క పోయి కూర్చోవాలి. జనరల్ సెక్రటరీ అంటే ఒక సీటు ఎవరైనా వస్తే చేయాలంటే ఎక్కడ కూర్చోవాలి వాళ్ళకు? దాని కెపాసిటీ ఎంత? రూములు ఎన్ని ఉన్నాయి అట్లా. సో ఏది ఏమైనా ఈ 3 ఏదైతుందో స్థానిక సంస్థల తర్వాత ఫిల్ చేస్తా అంటుండ్రు. ఈ 4కి ఏదైతుందో వేకెన్సీ ఉన్నది. బుజ్జగింపులో పోయినప్పుడు ఏమన్నారు సుదర్శన్ రెడ్డి గారికి, నిజామాబాద్ బ్లాంక్ ఉంది, మీకు వస్తుంది. ప్రేమ్ సాగర్ రావు గారికి, మీకు ఖచ్చితంగా మీరు ఒక్కరే కాంగ్రెస్ ను పట్టుకున్నారు, మీ అంత నష్టపోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేరు, మీరే ఇచ్చోడ సభ పెట్టినా లేకపోతే మంచివాళ్ళు పెట్టినా మీ దాంతోటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనేది ఆయనకు భావన ఇచ్చారు, ఆయనకు హోప్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి గారికి ఖచ్చితంగా హైకమాండ్ హామీ ఇచ్చింది, పార్లమెంట్ గెలిపిస్తే అని ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఇచ్చారు. ఆ జిల్లా ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. రంగారెడ్డి జిల్లా రిప్రజెంటేషన్ రాలేరు, ఖచ్చితంగా వస్తుంది. ఈ 4 ఎట్లా వస్తారు? 3 రెడ్లు, ఒక వెల్మ ఉన్నది, 3 వేకెన్సీ. రైట్, ఓకే. సమతూకం కావాలంటే 1%, 10%, 17% ఉన్న ఎస్సీలకు ఏదైతుందో 4 మంత్రి పదవులు
ప్లస్ ఒక స్పీకర్ వస్తే 10% ఉన్న ట్రైబల్ కు ఒకటి ఎట్లా ఇస్తుంది? దాంట్లో 6% పైన లంబాడా కదా, అవును, లంబాడా కూడా మంత్రివర్గం రావాలి కదా. దళితుల్లో మాలకి ఏదైతుందో 5%. 5% ఉన్న మాలకుంటే ఒక స్పీకర్, 2 మంత్రులు వచ్చినాయి, 3 వచ్చినాయి. అవును, మరి 6% ఉన్న లంబాడాకి ఏం కావాలి? 56% ఉన్న బీసీలకు ఏం కావాలి? ముగ్గురు ఎట్లయితుంది? సమతూకం అనేది జరగలేదు. తో ఇది జరగాలంటే రేపు రాబోయే రోజుల్లో మినిమం ఉన్న స్ట్రెంత్లో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, లేరు కదా అనొచ్చు, ఏదో చెప్పొచ్చు. 7 అయితే బీసీలు ఉన్నారు కదా, బీసీలు ఉన్నారు కదా, లంబాడాస్ ఉన్నారు కదా. ఈ రోజు ఏదైతుందో ఇంకా 3 ఖాళీల్లో మినిమం లంబాడ తెగకి ఇవ్వాలా. కోయా అనేది ఇప్పుడు సీతక్క గారు ఉందో, నేను అనుకుంటున్న ట్రైబల్ వాళ్ళది లెస్ దాన్ మాక్సిమం 1% కంటే ఎక్కువ. ఖమ్మం, పాటం, వరంగల్, అసలు మీకు ఆదిలాబాద్ లేదు. దాంట్లో ఆదివాసీలు ఏదైతుందో మొత్తం గోండు లంబాడే. తో ఆ తెగకు చెందినప్పుడు రేపు సామాజిక న్యాయం ఎలా చేసినట్టు అవుతుంది? నువ్వు ఖచ్చితంగా ఒక ట్రైబల్లో లంబాడకి ఇవ్వాలా. బీసీలకు మినిమం ఇంకొకటి ఇవ్వాలా. 2 మైనార్టీ 10%. ఈ రోజు మైనార్టీ ఓటు బ్యాంక్ రావాలి. నీకు రావాలంటే ఏదైతుందో మైనార్టీకి ఇవ్వాలా. ఎమ్మెల్యే లేదంటున్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. ఎమ్మెల్సీ వద్ద ఎక్కడ ఉందా? లేదు కదా, ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. రేపు ఇప్పుడు జూబ్లీహిల్స్ వేకెన్సీ వచ్చింది. అక్కడ అజరుద్దీన్ గారు పోయినసారి పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ గెలిచే అవకాశం మెండుగా ఉంది జూబ్లీహిల్స్, ఎందుకంటే ఎంఐఎం ఫర్గా ఉంది కాంగ్రెస్ కనుక. ఎంఐఎం ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి, అప్పుడేమో డిఫర్ అయింది. ఇప్పుడు ఏదైతుందో ఖచ్చితంగా అజరు వాళ్ళని కలవడం జరుగుతుంది. వివాదాస్పదుడు, వెరీ సిన్సియర్, రాజకీయాలు వ్యాపారం చేసుకుంటాడు వాడు, హైప్ అంటే అగ్రెసివ్ పోయేటోడు కాదు, ఒక నిబద్ధత గల మనిషి. మైనార్టీలో ఒక జాతీయ స్థాయిలో ఒక స్పోర్ట్స్ లో మురాదాబాద్ లోక్సభ కూడా ఉండతాడు. తో అతను పార్టీకి కానీ మైనార్టీ కానీ రాబోయే రోజుల్లో ఏదైతుందో యూటిలైజ్ కాగలుగుతాడు. అయ్యేది ఉంటే మంత్రి అవుతాడు. ఎంఐఎం అయితే మంత్రి పదవి తీసుకోదు కనుక జూబ్లీహిల్స్ గెలిచే అవకాశం ఉంది కనుక. అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే 6 నెలల్లో కూడా రావాలి. సెప్టెంబర్, అక్టోబర్ ఇప్పుడు అక్కడ ఉంది. ఎక్కడ? మన బీహార్ తో పాటుగా వేకెన్సీ. అంటే 3 months లో ఈ లోకల్ బాడీ వరకు అసెంబ్లీ కూడా వస్తుంది. బై ఎలక్షన్స్ మెండుగా గెలిచే అవకాశం ఉంది కనుక అట్లా వచ్చి లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వచ్చు. అటువంటిప్పుడు నేను ఏంటంటే ఈ 3+4 7 రావాలంటే ఏదైతుందో క్యాబినెట్లకే కొంతమందిని తీసేయాలి కదా. అయితే పార్టీ కోసమా, క్యాంపెయిన్ కమిటీనా, లేకపోతే వర్కింగ్ కమిటీయా, లేకపోతే జనరల్ సెక్రటరీ ఏసీసా? గతంలో చాలా సందర్భాలు సీనియర్లను తీసేసి జూనియర్లకు ఇచ్చినాయి, పార్టీ గురించి ఇచ్చిన వాళ్ళు. తో ఆల్మోస్ట్ 2 years అవుతుంది కనుక సెప్టెంబర్ లోకల్ బాడీ తర్వాత. అంటే తీసివేతలు అనేది, మార్పులు అనేది ఖచ్చితంగా మంత్రివర్గము ఈ 3 వేకెన్సీలు 4 బుజ్జగించారు. 4 ఏదైతుందో ఈ 3లో అవకాశం ఉందని 4 చెప్పాడు. 4 చెప్పిన దాంట్లో 3 రెడ్డి, 1 వెలమని. 4 ఇలాగే క్వశ్చన్ లేదు, సమతుకం జరగదు. జిల్లాలకు రిప్రజెంటేషన్ నిజామాబాద్ సుదర్శన్ అనుకుందాం, రంగారెడ్డి ఇది అనుకుందాం. రెండోది సిటీకి ఎమ్మెల్సీ అనుకుందాం, ఎమ్మెల్సీకి ఇస్తారు. 2, 4 అనేది ఇంపాసిబుల్. కొత్తగా ఈ 3 చేరాలి. 7 అంటే ఏదైతుందో ఖచ్చితంగా కొంతమందిని తీసేయాలా. అలాగే వెంకరెడ్డి గారు ఉంటే రాజగోపాల్ గారికి అవకాశమే, దెర్ ఇస్ నో క్వశ్చన్. లేదా 3లో 2 ఫిల్ చేసి ఏది రిప్రజెంటేటివ్ మన ప్రాతినిధ్యం లేని జిల్లా నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి గారు కానీ, ఉమ్మడి రంగారెడ్డి గారు కానీ, అయితే రంగారెడ్డి గారు అయితే రామ్మోహన్ రెడ్డి గారి పరిగా ఎవరికి ఇచ్చినా 2 రెడ్డి అయితే 2 రెడ్డి అనేది నాట్ పాసిబుల్. అవును కనుక డ్రాప్ చేయకపోయి ఉంటే మంత్రివర్గం అవకాశం లేదు. అసమ్మతి అనేది మనం అనుకున్నప్పుడు, డిస్కషన్ ఉన్నప్పుడు ఇంత తీవ్రంగా ఉంటుందని అనుకోలేదు. కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేశారు, ఏదో దీన్ని ఏమంటారు నేను ఇప్పుడు చూడను, ఏది కామెంట్స్ పెడుతున్నా, వీడికి బుద్ధి లేదు ఇట్లా మాట్లాడుతుంది. ఏం జరుగుతుంది ఇప్పుడు? అవును, పట్టించుకోకండి సార్. ఏం జరుగుతుంది ఇప్పుడు? అట్లట్లయితే అసమ్మతి ఏం చేస్తారు? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నంత అసమ్మతి ఇంతవరకు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో జరగలేదు.
78 నుంచి 83 వరకు మళ్ళీ చెప్పుకుంటున్నాం, మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉంది శ్రోతలు గురించి. అవును, 4 ముఖ్యమంత్రులు అయ్యారు. అవును, సేమ్ మంత్రివర్గం గురించే, అవును, రాజకీయ పవర్ గురించే. 89 నుంచి 94 ముగ్గురు అయిండ్రు. ప్రాంతీయ పార్టీ పుట్టిందే ముఖ్యమంత్రులు మార్చడము, ఢిల్లీ చుట్టూ తిరగడము. ఇప్పుడు ఉన్నది 3 రాష్ట్రాలు. ఇప్పుడు అదే పద్ధతి జరుగుతున్నది. సేమ్. అవును. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, పివి నరసింహారావు గారు గతంలో చాలా మందికి గుర్తుండేది, సీనియర్ పాత్రికేయ మిత్రులకు, సీనియర్ రాజకీయ తెలుసు. ఆయన 71 సెప్టెంబర్లో అయితే 72 మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. నవంబర్ డిసెంబర్ ప్రెసిడెంట్ వచ్చింది 72 నవంబర్, జయాంధ్ర జయ తెలంగాణ. ఆ 1 year లో, అంటే మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మార్చి 9 నెలల్లో దాదాపు ఏదైతుందో 45 రోజుల పైన ఢిల్లీలో ఉన్నాడు. నెంబర్ ఆఫ్ టైమ్స్. అప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి పోలేదు. తర్వాత కూడా ఇప్పుడు జరగాలి. 1.5 year లో దాదాపు 50 సార్లు ముఖ్యమంత్రి పోతే ఏం పరిస్థితి అంటే, దాదాపు 50 సార్లు. ఈ రోజు నేను 72 నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. 72 హైదరాబాద్ వచ్చి పివి నరసింహారావు గారి క్యాబినెట్ నుంచి పోర్ట్ఫోలియోస్, శాఖలు అనేది, మంత్రివర్గ శాఖలు అనేది ఎప్పుడు ఢిల్లీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీతో చర్చించిన సంఘటన ఇంతవరకు లేదు. ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రంలో లేదు. ఓకే, ఏ రాష్ట్రం లేదు. ఈ రోజు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిందాక జనరల్ గా ఎట్ హోమ్ ఉంటుంది. ఇది స్వీట్, అది కానీ 4 o'clock స్వీట్, కారా, ఇంత టీ ఉంటుంది, ఫోటో సెషన్ ఉంటుంది. ఆ క్యాబినెట్ ఎంత అంతకుముందు జరిగిన క్యాబినెట్ కానీ ఎంతమంది ఉంటే అంతమంది ఫోటో సెషన్ అయిన తర్వాత, టీ కాఫీ అయిన తర్వాత అక్కడనే కవర్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు. గవర్నర్ కి సంబంధం లేదు పోర్ట్ఫోలియోస్. ఇట్ ఈస్ ఓన్లీ సీఎం ఆర్ సెక్రటరియట్ వచ్చినాక అనౌన్స్ చేస్తారు. ఆ రోజు రేపు నెక్స్ట్ డే మార్నింగ్ 3 days ఇవాళ 4 days అవుతుంది పోర్ట్ఫోలియోస్ ఇవ్వకపోవడం అనేది చాలా ఇది దౌర్భాగ్యము. ఇది కాంగ్రెస్ పార్టీకి ఏదైతుందో రేపు ప్రజలు దీన్ని హర్షించరు. ఇంతవరకు చరిత్రలో జరగలే. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు, ఈ రాష్ట్రంలో జరగలేదు. మంత్రివర్గం సెలక్షన్ అనేది హైకమాండ్, దానిలో అనుమానం లేదు. విడతల ద్వారా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా మంత్రివర్గం జరగలేదు. ఇది ఫ్యాక్ట్. ఇదేం లేట్ కాదు. గతంలో చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ చూసినప్పుడు కానీ, చెన్నారెడ్డి గారి ప్రాతినిధ్యం లేని జిల్లాలు కూడా 56 నుంచి ఉన్నాయి. ఈవెన్ 78 36 తీసుకున్నప్పుడు కూడా ఉన్నాయి. బ్లాంక్ జిల్లా. చెన్నారెడ్డి గారి 2వ క్యాబినెట్ లో కూడా ఏదైతుందో కర్నూలు, కడప, రాజశేఖర రెడ్డి గారు ఎంపీ కడప అండ్ విజయభాస్కర్ రెడ్డి గారు ఆఫ్ కర్నూలు, ఆ 2 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. 2 మంత్రివర్గాల్లో కూడా. చెన్నారెడ్డి గారు 89 డిసెంబర్లో అయ్యాడు, December 90 దిగిపోయాడు. డిసెంబర్లో క్యాబినెట్ చేసిండు, September 2 of 90 చేశాడు. 2 క్యాబినెట్లు ఆ జిల్లాలకు లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత 56 నుంచి 71 వరకు నిజామాబాద్ ప్రాతినిధ్యం లేదు. కరీంనగర్ కు 78 మార్చిలో 36 క్యాబినెట్ అయితే చెన్నారెడ్డిలో, నవంబర్ of 80 అంజయ్య క్యాబినెట్ వరకు 13లో 9 గెలిచిన ఆ క్యాబినెట్ లో అవకాశం లేకుండే. కోకాలం నేను అనుకుంటున్నా ఆదిలాబాద్ కూడా 2009 to 14 నో క్యాబినెట్ లో లేదు. సో ఇది వేరే సంగతి. పోర్ట్ఫోలియోస్ అనేది ఏదైతుందో చాలా దౌర్భాగ్యము. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎవరు ప్రజలు కానీ హర్షించారు. ప్యారలల్ ఇంకోటి మార్పులు ఉండొచ్చు, బట్ అనౌన్స్ చేసి మార్పులు చేయొచ్చు. కానీ 3 రోజులు ఆఫ్టర్ ఆల్ అసలు ఏం పని ఉందండి కాంగ్రెస్ కి? ఏ రాష్ట్రంలో అధికారం ఉందండి? 3 రోజులు చర్చ. ఢిల్లీకి ఎందుకు పిలవాలండి? ఫోన్ లో ఎలా టెక్నాలజీ ఉంది కదా, కాన్ఫరెన్స్ కాల్ అక్కడ కూర్చుంటే ఆల్ నుంచి ఏదైతుందో వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. 10 నిమిషాలు వచ్చిందండి పోర్ట్ఫోలియోస్. తో ఇది చాలా దౌర్భాగ్యం. ఈ 3 రోజుల నుంచి సోషల్ మీడియానా, లేకపోతే మెయిన్ మీడియానా, ప్రింటా, ఇలా బ్యానర్ ఐటమ్స్. నేను చూడలేదు అనుకోండి, అది మన దీంట్లో స్క్రీన్ లో కనిపించింది. ఒక లీడింగ్ పేపర్ లో ఏదైతుందో బ్యానర్ పోర్ట్ఫోలియో గురించి చర్చ. ఒక మంత్రి, నేను పేరు చెప్పాను, నిన్న మంత్రివర్గం చేసి హైకమాండ్ కు థ్యాంక్స్ చెప్పడానికి పోయి ఇంకో 2-3 రోజుల్లో పోర్ట్ఫోలియోస్ అవుతుంది అంటాడు. ఏమంటాడు? ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి కదా అంటాడు. 3 ఖాళీలు ఉంటే 4 బుజ్జగించింది కదా. అయ్యా నువ్వు మంత్రి అయినావు, 4 బుజ్జగించింది కదా. సమతూకం జరగాలంటే లంబాడకి ఇవ్వాలి కదా, మైనార్టీకి ఇవ్వాలి కదా. 10% ఉన్న మైనార్టీకి, 10% లో 6% ట్రైబల్ లో ఏదైతుందో లంబాడ గాని, బీసీలోకి 55% ఇంకొకటి రావాలి కదా. ఎలా వస్తాయి? 4 బుజ్జగించడం. ఈ 3 వర్గాలకు దొరకాలి. మైనార్టీ, లంబాడ, ఇంకా బీసీకి మినిమం
అంటే ఉన్న ఎమ్మెల్యే స్ట్రెంత్ ప్రకారం కౌన్సిల్ కూడా ఉంది. న్యాయంగా చెప్పాలంటే ఇంకా 2 రావాలి బీసీకి. దళితులకు 4 వస్తాయి. మొత్తం పర్సెంటేజ్ ఆఫ్ 17%, 56% ఉన్న బీసీలకు 3 మంత్రులు అండి. ఎట్లా సమతూకం అవుతుందండి? సామాజిక న్యాయం ఎట్లయితుంది? ఎట్లయితే చెప్పండి. ఇంకోటి స్పీకర్ అంటే 5 కదా. స్పీకర్ అనేది ఈక్వల్ టు మినిస్టర్ కదా, ఒకటే, ఏది లేదు. ఏ కార్పొరేషన్ డిప్యూటీ స్పీకర్ లేదు. 5 ఉంటే 17%లో దాంట్లో 5% ఉన్న మాల 3 ఉంటే 56% ఉన్న బీసీలకు ఒక 3 ఎట్లా సమతూకం అవుతుందండి? మంత్రులు అయినా అప్పుడే బ్రీఫ్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఏసీసీ ప్రెసిడెంట్ కాదు, ఆరు ఏసీ జనరల్ సెక్రటరీ కాదు, ఆరు ఇన్ఛార్జ్ కాదు, ఆరు ముఖ్యమంత్రి కాదు, పిసిసి కాదు. ఎక్కడికి పోతుందండి? ఎక్కడికి పోతుంది ఇది? ఈ రోజు వివేక్ గారు ఇన్ కావడం వలన మాది గారి రిప్రజెంటేషన్ వచ్చింది. లేకపోతే 1-1 బట్టి గారు ఇదే ఒక స్పీకర్ 3 అంతకంటే ఎక్కువ ఉండబోతుండే. ఎప్పుడైతే అయిందో వివేక్ గారికి ఎందుకు మంత్రి పదవి వచ్చింది? హైకమాండ్ ఎందుకు హామీ ఇచ్చింది? 100 కోట్లు ఏదైతుందో 100 crores ఫర్ పార్టీ కష్టములు ఉంది, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆఫర్ ఇచ్చిండు, అడిగిండు కావచ్చు, ఇచ్చిండు, మ్యాగ్నెట్స్ ఇచ్చిండు. దాంట్లో 74 తెలుసుంటే 75 కోట్లు 75 crores ఎలక్ట్రల్ బాండ్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ వైట్ మనీ, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కొంత ఉంటుంది. 75 crores ఈ రోజు 100 కోట్లు ఇచ్చి ఇవాళ అంతా డబ్బులమయమైతే ఈ రోజు కాంగ్రెస్ ఏం చేస్తున్నారు? ఇక్కడ మంత్రులైన వాళ్ళు డబ్బులు ఢిల్లీకి ఇస్తున్నామని గతంలో ఇచ్చిన వాళ్ళు దోపిడీ జరుగుతున్నది, పర్సంటేజ్లు దోపిడీ జరుగుతుంది, ప్రజల మీద భారం అయిపోతుంది. ఇది ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇది బహిరంగ చర్చ జరుగుతుంది పబ్లిక్ లో, బహిరంగ చర్చ జరుగుతుంది. నేను ఢిల్లీకి ఇవ్వాలి కదా అని చెప్తున్నాను, పర్సెంట్ గుర్తుంది. ఇది కాంగ్రెస్ ఏదైతుందో రాబోయే రోజుల్లో నాకుండే సమాచారం, సర్వేలే కాదు, కాంగ్రెస్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ ఇక మళ్ళీ రాదు. ఈ రోజు ఒక మిత్రుడు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడే ఫోన్ చేశాడు, పేపర్ చూసినావు అంటే చూడలే, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మంత్రుల గురించి ఏ విధంగానో క్రిటిసైజ్ చేసినట్టు నేను చూడలేదు అనుకోండి, పత్రికలు వచ్చిందని. మంత్రుల గురించి ఏదైతుందో అంటే ఒక ఎంపీ చేసిన అతను సిటీ వాడు, ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ, అతనే మంత్రుల దగ్గరికి రీచ్ కావాలంటే ఇబ్బంది పడుతుండంటే మామూలు కార్యకర్తలు ఏంటండి? దాంట్లో పైల్వాన్ టైప్ అతని కొడుకు రాజ్యసభ మెంబర్. సో ఈ విధంగా ఏదైతుందో చాలా అసంతృప్తి ఉంది. ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో 77 నుంచి, తమిళనాడులో 67 నుంచి, యూపీలో 89, బీహార్ 89, 2 రాష్ట్రాలు 89. ఇప్పటి వరకు కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది. ఇది ఇందిరాగాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి యూపీఏ 1-2 కు స్ట్రెంత్ ఈ రోజు పార్టీకి ఆర్థికంగా అండ ఉంటుంది ఏసీసీకి. అటువంటి రాష్ట్రాన్ని ఇటువంటి చర్యల వలన కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మిలిటెంట్స్ కానీ, అధిష్టాన వర్గానికి ఏదైతుందో మీకుండే పద్ధతులు, కొందరు రిప్రజెంటేషన్, కొందరు లెటర్స్, కొందరు ఏదైతే ఆన్లైన్ కొట్టడము, సూచనలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చులకనైపోతుంది. పోర్ట్ఫోలియో కోసం ఏదైతుందో ఈ విధంగా ఏదుంటే, డబ్బుల కోసం ఏదైతుందో, ఇలా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏదైతుందో మంత్రి పదవులు వస్తుంది అనేది వచ్చినాక ఇప్పుడు కలెక్షన్ స్టార్ట్ చేసింది కదా. కానీ రేవంత్ రెడ్డి గారి రాబోయే రోజుల్లో ఇది చాలా చాలా ఇది ప్రజలకు వెళ్ళిపోయింది, కార్యకర్తలకు వెళ్ళిపోయింది. కాంగ్రెస్ లో ఉండే ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, డిసిసి ప్రెసిడెంట్లు కానీ స్ప్రెడ్ అయిపోయింది. దీని పరిణామము డబ్బులతో రాజకీయాలు ఏదైతుందో రేపు మామూలు వాడు రావాలంటే ఏం పరిస్థితి? సో ఇది రెక్టిఫై చేసుకోకపోతే ఇప్పటికైనా 3.5 సంవత్సరాల అవకాశం ఉంది. రెక్టిఫై చేసుకోకపోతే కాంగ్రెస్ కు తీవ్ర నష్టం జరుగుతుంది. ఒక కాంగ్రెస్ అభిమానిగా నాకుండే వ్యూస్, నా ఒక్కరి అభిప్రాయం కాదు, ఇది చర్చ జరుగుతుంది. కానీ సరే దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి అంత పవర్ లేదు అని ఆయన చెప్పుకుంటున్నాడు సార్. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు, ఇక నా మాట ఏం చెల్లుద్దని ఉద్దేశంతో ఉన్నాడు. మరి పోర్టుపోలే విషయంలో ఆయన మాత్రం ఏం చేయగలరు సార్? ఒకటి సార్, ముఖ్యమంత్రి ఆవేదన పడుతుండు, ఫస్ట్ టైం అయ్యాడు, బయటకు వెళ్ళి వచ్చిండు, వేరే సంగతి. అవును, బట్ ఈ అభిప్రాయం ఏదైతుందో ఆయన కూడా చెప్పాలి. లేకపోతే ఆయనకు దగ్గర వాళ్ళు, సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు, ఆయనకు ఉండే చుట్టూ సలహాదారులు ఉన్నారు. అవును, మొదటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ ద్వారా ఒక అభిప్రాయాన్ని, ఒక రిపోర్ట్ లెక్క ఏదైతుందో
హైకమాండ్ కి ఏదైతుందో చేరవలసిన అవసరం ఉంది. ఇది సంకేతాలు తప్పుడుగా పోతున్నాయి. తర్వాత మంత్రివర్గాన్ని ఏదైతుందో కొంత నాకు ఫ్రీడమ్ కానీ మీరు ప్రతిదానికి హైకమాండ్ ఏదైతుందో ముగ్గురు నలుగురు పోవాలి నిర్ణయానికంటే ప్రతి ఇష్యూలో నలుగురు డిబేట్ చేస్తా ఉంటే ఈ కోట ఈ పంతాలు పట్టింపులకు పోయేతుందో రన్ ఓవర్ కావడం లేదు. దీన్ని ఏదైతుందో కొంత మార్పు చేయవలసిన అవసరం ఉంది. మీరు గైడ్ లైన్ నాకు ఇవ్వండి. ఆ గైడ్ లైన్ ప్రకారం ఎవరైతే సఖ్యతగా లేరో, అరే ఒక ముఖ్యమంత్రి స్టేజ్ మీదకి వస్తుండంటే మొదలు వచ్చి మంత్రులు కూర్చుండి కనీసం ప్రోటోకాల్ ప్రకారం ఏదైతుందో హోదా ప్రకారం లేచి నిల్చుండాలి కదా. రెండు చేతులు పెట్టకుండా లేచి నిల్చుండేది ఒక ఇప్పుడు నేషనల్ అర్థం ఉంటుంది. ఏం చేయాలండి? అలాగే ఒక పద్ధతి ఉంటుంది కదండి. క్లారిటీ కనబడుతుంది. మంత్రులు లేవడం లేదు, కాలు మీద కాలేసుకొని కూర్చుంటా అంటే ఒక డయాస్, పబ్లిక్ డయాస్. నీ మంత్రి ఒక మీరు ఇండోర్ రూమ్ కాదు అది. ఇట్ ఈజ్ ఒక ఏదన్నా సభలు కానీ తర్వాత సెమినార్స్ కానీ ఇటువంటి దాంట్లో అన్ఫార్చునేట్. ఇది ఎక్కడికి పోతుంది? ఇది ఎక్కడికి దారితీస్తుంది? అంటే ఇంత నిర్లక్ష్యంగా ఆయన చెప్తుండు కరెక్టే. నా కుర్చీ గుంజుకోవాలని చూస్తుండ్రు, పని చేయడం లేదు, పథకాలు తీసుకుపోవడం లేదు. ఆయన చెప్పిండు కదా ఆఫ్ ద రికార్డ్ లో చిట్ చాట్ లో ఢిల్లీలో, ఇప్పుడు కాదు 3 నెలల కింద చెప్పిండు కదా. ఏది ఏమైనా ఎక్కడో ఒక పద్ధతి లేకపోయేది ఉంటే ఇది కుక్కను మించిన విస్తారాలకు ఏదో అంటారు కదా, ఆ విధంగా జరిగేది. ఇక మళ్ళీ కళలో కూడా ఏదైతుందో ఓడిపోవడం గెలవడం అనేది కామన్ అనుకోండి. మళ్ళా కనుచూపు మేరలో బెంగాల్, తమిళనాడు, యూపీ, బీహార్ యొక్క పరిస్థితి ఈ రోజు తెలంగాణ పరిస్థితి జరిగే అవకాశం ఉంది. ఒక ప్రాంతీయ పార్టీ ఉంది, నేషనల్ పార్టీ ఎమర్జ్ అవుతున్నది. బీజేపీ స్ట్రాంగ్ గా 8 లోక్సభ గెలిచి ఈ రోజు వాళ్ళు సఖ్యత లేక కానీ లేకపోతే వెరీ స్ట్రాంగ్. ఎన్నికల ముందు స్ట్రాంగ్ అయింది. ఎప్పుడైతే బై ఎలక్షన్స్ మున్సిపల్ గెలిచిన తర్వాత సంజయ్ తీసేసిండ్రో దాంతో డౌన్ ఫాల్ అయింది. తర్వాత కేసీఆర్ బీజేపీ మ్యాచ్ ఫిక్స్ అందుకోసం ఏదైతుందో కవితను అరెస్ట్ చేయడం లేదు లిక్కర్లా, దానికి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. మాగుంటోళ్ళని కానీ అక్కడ మన కేజ్రీవాల్ కానీ ఇక్కడ చేరింది. దాని పరిణామమే 8 అసెంబ్లీ వచ్చినాయి. ఎప్పుడైతే ఆమెను అరెస్ట్ చేసిండో 8 లోక్సభ వచ్చి 0 బీఆర్ఎస్. ఇది కాంగ్రెస్ కు మంచిది కాదు. కాంగ్రెస్ శ్రేయోభిలాషులు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ మళ్ళీ రావాలనుకుంటాడు. ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు, రాజ్యసభ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, అండ్ ఫ్రంట్ల ఆర్గనైజేషన్ ఇది ఒకసారి చర్చించుకొని హైకమాండ్ కు చెప్పే ధైర్యం లేకపోతే అట్లీస్ట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ద్వారా పంపించడము. అక్కడికి ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారి రిసెప్షన్ లో, అలాగే ప్రియాంక గాంధీ గారికి, అలాగే ఖర్గే గారికి ఏఐసిసి ఆఫీస్ లో, అలాగే రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గరికి వచ్చు కదా. కనీసం వాళ్ళకి అందరి ఈ పార్టీ పరిస్థితి ఏదైతుందో మనం వివరించి మనకుండే ఆలోచన, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు పార్టీ దృష్టి ఒకటి ఏమైనా మార్పు జరిగే అవకాశం ఉంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాత్రం బ్రతికి బట్టగట్టే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇది అన్ఫార్చునేట్. రేవంత్ రెడ్డి గారు మొన్న అలైబెలే కార్యక్రమం జరిగింది కదా, మీకు తెలుసు. ఆ ఆత్మకథ ఎవరిది? బండారు దత్తాత్రేయ ఆత్మకథ అనే అంశం మీద పెద్ద సభ ఏర్పాటు చేశారు. మన చంద్రబాబు గారు కానీ వీళ్ళందరూ మొత్తం అన్ని 2 రాష్ట్రాలు వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు, చంద్రబాబు నాయుడు స్కూల్లో, మోడీ కాలేజీలో చదువుకుని రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని రేవంత్ రెడ్డి. కరెక్ట్ కదా, ఆయన ఆర్ఎస్ఎస్లు ఉండే కదా, ఆర్ఎస్ఎస్లు ఉండే వాళ్ళతో సంబంధం ఉండే దత్తాత్రేయతో చాలా అసంతృప్తిగా ఉన్నాడు. దాంట్లో ఏతుందో చంద్రబాబు మీద ఇప్పటి వరకు క్రిటిసైజ్ చేయలేదు. బీజేపీ కిషన్ రెడ్డి, మోడీ కావచ్చు, కానీ ఇక్కడ ఉండే నాయకులతో ఆయనకు సఖ్యత సంబంధం ఉంది. కేసీఆర్ తోటి ఎందుకంటే అతను దాంట్లో పనిచేసి వచ్చినా కూడా ఆయనను కక్షతో 2 సార్లు జైలుకు పంపించింది కనుక, ట్రాప్ చేసింది కనుక దాంతో ఏదైతుందో ఆ కసితోటే కదా కాంగ్రెస్ వచ్చింది. ఓటుకు నోటు కేసు లేకపోతే అసలు ఈ ఫైర్ కానీ, ఈ పాపులారిటీ కానీ, ఈ పంచ్ కానీ, ఈ యొక్క డ్రైవ్ కానీ లేకుంటే డెఫినెట్లీ అతని డ్రైవ్, అతని అటాక్, అతని వాక్చాతుర్యంతో ఏదైతుందో కాంగ్రెస్ ఎవరున్నా కూడా పిసిసి అధ్యక్షుడిగా ఇంత ఆయారం గయారంలో టికెట్ ఒప్పుకునే వాళ్ళు కాదు రియల్ కాంగ్రెస్ మెన్. ఆయన అధికారం రావాలా. ఒకటి సర్వే ఎవరైతే సునీల్ కొనుగోలు చేసిండో కాంబినేషన్ ఉండే ఏఐసిసి కూడా ఈసారి రాకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాదు అని వచ్చింది. దానికి అనుకూలంగా తనకి ఇష్టం ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి ఇష్టం లేని వాళ్ళని కూడా ఆయారం గయారం తీసుకొచ్చి టికెట్ కు
ఒప్పుకోవడం జరిగింది అవును. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలని కానీ ముఖ్యమంత్రి నేనైతే అనేది కూడా ఉంటాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. అవును. ఆయన కోరికనే నెంబర్ 1, మొదటి నుంచి నెంబర్ 1 అన్నాడు, నెంబర్ 1 అంతే, డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్, నో మినిస్టర్ నథింగ్ అని చెప్పాడు. సో ఇది జరిగింది. కానీ రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి, ఇదే ఢిల్లీకి ప్రధానికి చర్చిస్తే మాత్రము కాంగ్రెస్ పార్టీకి వినాశ కాలమే దగ్గరకు వచ్చినట్టే. రైట్. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ పరిస్థితిలో కూడా దానికి భయమే లేదు. మెజార్టీ జిల్లా పరిషత్తులు, మెజార్టీ మున్సిపాలిటీస్ రావడం ఖాయము, దానికి అనుమానం లేదు. అది కాంగ్రెస్ పార్టీ దాని ప్రభావం అసెంబ్లీ ఎలక్షన్ కు ఉండదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మాట్లాడినాం, దాని గురించి మళ్ళీ చర్చించవలసింది. బట్ లోకల్ బాడీకి ఏ డోకా లేదు. ఇట్ షుడ్ బి ది మెజార్టీ కాంగ్రెస్. ప్రజలు ఉన్న ప్రభుత్వం వైపే మొగ్గుంటారు. రైట్. గతంలో మనం నెంబర్ ఆఫ్ చూసాము, దానికి జనరల్ ఎలక్షన్ సంబంధం ఉండదు. ఓకే. జూబ్లీహిల్స్ ఇప్పుడు మన మాగంటి గోపీనాథ్ గారి మరణానంతరం ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుంది. కానీ ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా. మరి ఉప ఎన్నిక విషయంలో మరి జూబ్లీహిల్స్కు సంబంధించి ఏదైతే మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి సంబంధించి వాళ్ళు మిస్ చేసుకోలేకపోతే వాళ్ళ అబ్బాయికి సీట్ ఇస్తే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఇక్కడ ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. మీరు ఇందాక కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది, ఎందుకంటే అజారుద్దీన్ ఆల్రెడీ పోటీ చేసి మంచి మెజార్టీ సాధించాడు. ఇక్కడ ఎంఐఎం కూడా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పేసి మాట్లాడారు. సో ఎలా ఉండబోతుంది మరి? బీజేపీ కూడా దుబ్బాక ఏమైంది సార్, గెలిచిందా? గెలిగా రామలింగారెడ్డి భార్య వెంకటరెడ్డి గారు మాజీ మంత్రి పలుసార్లు ఎన్నికయ్యాడు. ఇది మన ఖమ్మంలో దాని సుజాత్ నగర్ పేరు కాన్స్టిట్యూట్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఈయన పొంగులేటి గారు ఉన్నారు కదా, అదే కదా. కొన్నిసార్లు గతంలో ఎవరైతే చనిపోతారో ఏదైనా ఇన్సిడెంట్ అయితేనో వాళ్ళ పర్ఫార్మెన్స్ మంచుకుంటే పోటీ పెట్టిన సంఘటనలు ఉన్నాయి. కానీ దాన్ని టిఆర్ఎస్ ఉల్లంఘించింది. వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు ఖమ్మంలో పోటీ పెట్టింది. తుమ్మల గారిని అప్పటికే ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి మళ్ళీ ఎమ్మెల్యే అయింది కదా, మీకు తెలుసు కదా. సో ఇక్కడ అతని కుటుంబ సభ్యురాలకు ఇచ్చిన యునానిమస్ వదిలిపెట్టే క్వశ్చనే లేదు. కాంటెస్ట్ అనేది పక్కా, సానుభూతి అనేది లేదు. నేను అనుకుంటున్నా గోపి గారు 3 సార్లు గెలిచినా అంత అగ్రెసివ్ గా పాలిటిక్స్ లో ఏదైతుందో మ్యాన్ టు మ్యాన్ లేదు అతను. ఇదే ఇక్కడ బార్న్ కావచ్చు, స్థానికంగా నగర్ లో బార్న్ కావచ్చు, సెటిలర్స్ ఓట్లు కూడా ఎక్కువని. బట్ నాకుండేది బీఆర్ఎస్ థర్డ్, బీజేపీ అండ్ కాంగ్రెస్ ఫైట్ ఉంటుంది. బీఆర్ఎస్ కానీ అతను స్ట్రాంగ్ గా ఉన్నాడంట కదా సార్, లీడర్ అక్కడ బాగా 2 సార్లు గెలిచిన ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు ఇన్వాల్వ్ లేదు కదా, వాళ్ళ వైఫ్ సన్నో వాళ్ళకి ఇంకెవరో బ్రదర్స్ అంతా ఆయన చూసుకున్నాడు కదా. సో ఆ నెట్వర్క్ ఉండదు. తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా ఏదైతుందో లేదు. మైనార్టీ ఓట్లు మెయిన్ ముస్లిం మైనార్టీ ఉంది కనుక విల్ బి ద ఎడ్యుకేటెడ్ ఓట్ కూడా కాంగ్రెస్ కే ఫరగా ఉంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంటే లేదు. ఇంకొకటి ఏమైతుందంటే అజర్కే టికెట్ వస్తే మంత్రి అవుతాడు, ఒక యాక్టివిటీ ఉంటుంది. మైనార్టీస్ సాలిడారిటీ ఎంఐఎం కూడా నేను అనుకోను కన్విన్స్ చేస్తే కూడా ఎంఐఎం కూడా వ్యతిరేకం చేయదు. మన ఒక మైనార్టీకి ఒక రిప్రజెంటేషన్ కూడా దొరుకుతుంది కదా, ఒక వాయిస్ కదా, ఒక పర్సనాలిటీ కదా. మన పార్టీ కూడా ఏదైతుందో డ్యామేజ్ కాదు, మన ఇమేజ్ కూడా డ్యామేజ్ కాదు అనేది అనుకుంటారు కదా. పెద్ద వాళ్ళకు వ్యతిరేకంగా పోయి ఓల్డ్ సిటీల్లో రేపు కాంగ్రెస్ మంత్రి అయిన తర్వాత గ్రూపులు పెట్టే రకం కూడా కాదు ఆయన. ఈజ్ వెరీ సోబర్ అంటే నాకుండేది. బీఆర్ఎస్ లో నేను అనుకుంటున్నా ఆయన వైఫ్ కి ఇస్తారని అయితే నేను అనుకోను. ఇట్ ఈస్ విష్ణువర్ధన్ రెడ్డికి ఛాన్స్. పీజీఆర్ కొడుకు ఇదివరకు కాన్స్టిట్యున్సీ ఉండే తర్వాత బలం బీఆర్ఎస్ లో చేరిండు ఆయన. మొన్న టికెట్ రానప్పుడు బీఆర్ఎస్ లో చేరిండు అజరుద్దీన్. ఆయనకు అక్కగారు విజయరెడ్డి అని ఎవరు చేరాడు కార్పొరేషన్ రోడ్ బీజేపీ నుంచి, ఆయనకు అవకాశం లేదు. అయితే ఆయన వైఫ్ ఓకే అంటే, లేదా విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఎవరు ఉన్నారు, అతనికి ఛాన్స్ ఉంది. అతనికి ఛాన్స్ ఉంది. పోయినసారి అనుకుంటే పోటీ చేశాడు అతను, యాక్టివే, ఫైనాన్షియల్ కూడా అది దేర్ ఛాన్స్. ఇక్కడ గోపీనాథ్ గారి వైఫ్ ఆర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇక్కడ అజరుద్దీన్ గారికే మెండుగా ఛాన్స్ ఉంది. ఓకే. మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ప్లస్ పోయినసారి పోటీ చేసిండు. అతను కష్టపడితే గెలిచే అవకాశం ఉందనేది అందరి ఉన్న దాంట్లో ఏ ఒక్క క్యాండిడేట్ ఇంకెవరైనా ఆస్పిరెంట్ ఉన్నారు అనుకుందాం, ఉన్నా కూడా ఇతనికే మెరిట్ వస్తుంది. గెలవడం కాదు. ఓ కాంగ్రెస్ 3 ఆస్పిరెంట్స్ ఉన్నారు అనుకుందాం, 3లో ఇతరు కూడా నేను పోటీ చేస్తాను అనుకోండి, సర్వేలు ఇస్తే ఈజ్ ద బెటర్ క్యాండిడేట్ అని వస్తుంది. గెలవడం అనేది ప్రజల తీర్పు. బట్ అల్టిమేట్ సర్వేలో అజరే ఇస్ గుడ్ క్యాండిడేట్ అని వస్తుంది. ఇంకెవరు 3 మీదే ఉంటుంది కదా ఒపీనియన్, ఇంకెవరైనా 2 చేయొచ్చు. 3 మధ్యలో ఉంటే ఖచ్చితంగా ఏదైతుందో అజర్కే ఒపీనియన్ వస్తుంది. ఒపీనియన్ ప్రకారమే, సర్వే ప్రకారమే కాంగ్రెస్ టికెట్ ఇస్తుంది అనేది నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఓకే.